అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీకు ఈరోజు వీడియో ఏంటి అంటే, మనసులో ఉన్న కోరికలను నెరవేర్చే యంత్రం. చేతిలో చిల్లి గవ్వ కూడా లేని సమయంలో, చేతిలో రూపాయి కూడా లేని సమయంలో 3 ఆదివారాలు ఇలా చేసి 15 లక్షల అప్పు తీర్చుకున్నారు, కారు కూడా కొన్నారు. అలాంటి ఒక యోగాన్ని ప్రసాదించింది ఈ ఒక ఆదివారం. ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ రెమెడీ, ఈ కోరికలను తీర్చే యంత్రం. ఎంతటి కోరికైనా అవనివ్వండి, ఎంతో కాలంగా మీరు ఆ కోరిక తీరలేదు, నెరవేరలేదు అని బాధపడిపోతే, తప్పించిపోతే ఉన్నారు అంటే అది ఏదైనా అవ్వచ్చు. ఇల్లు కట్టడం కావచ్చు, లేదా పిల్లలు పెళ్లి చేయటం కావచ్చు, సంతానం కోసం కావచ్చు, బంగారం కొనాలని కావచ్చు, కారు కొనాలని కావచ్చు, విదేశాలకు వెళ్ళాలని కావచ్చు, లేదా మనకు అప్పులుంటే అప్పులు తీర్చుకోవాలని కావచ్చు, బిజినెస్ మొదలు పెట్టాలి అనుకోవచ్చు, కొత్తగా ఏదైనా న్యూ బిగినింగ్ చేయాలి, కొత్తగా ప్రారంభించాలి అనుకుంటున్నారు, అది కావచ్చు, ఇష్టమైన వ్యక్తితో పెళ్లి కావచ్చు, ఇష్టమైన వ్యక్తికి ప్రపోజ్ చేసే విషయం కావచ్చు, పిల్లల కోసం కావచ్చు, ప్రతి ఒక్కటినండి. హెల్త్ కూడా, మనిషికి మనసులో ఉద్భవించే ఎన్ని కోరికలు, ఎలాంటి కోరికలైనా, ఎంత పెద్ద కోరికలనైనా తీర్చేస్తుంది ఈ కోరికలను తీర్చే, కోరికలను నెరవేర్చే యంత్రం. అయితే చెడు కోసం కాదు, మంచి కోసం మాత్రమే. మీకు నిజంగా ఇక్కడ నీడ్ ఉందా, ఇప్పుడు మీరు కోరుతున్నది నిజంగా మీకు నీడ్ ఉందా లేదా అంటూ భగవంతుడు చూస్తాడు, యూనివర్స్ కూడా చూస్తారు. కాబట్టి న్యాయమైన కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. 3 ఆదివారాలు ఇలా చేస్తే చాలు, మీ మనసులో ఎప్పటి నుంచో తీరకుండా పెండింగ్ లో పడిపోతూ, ఆగిపోతూ, అర్ధాంతరంగా ఆగిపోతూ, చెడిపోతూ ఉన్న పనులన్నీ కూడా జరిగిపోతాయి, కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి. అలాంటి ఒక అద్భుతమైన యంత్రం గురించి చెప్పబోతున్నాను. చాలా సింపుల్ అండి. పూర్తి డీటెయిల్స్ మీకు ఇస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఎందుకంటే మనిషి అయి పుట్టాక మనసులో కోరికలు లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అలాంటి మనిషికి ఎన్ని కోరికలు పుట్టినా కూడా తీర్చేసుకోవచ్చు, ఎంత మొండి కోరికలైనా, ఎంత కష్టమైన కోరికలైనా. కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చూపించుకుండొచ్చు, ఇక్కడ ఒకసారి చూడండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంత సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్న ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి. ప్రమోషన్ కోసమా, విదేశయానం కోసం, ప్రతి ఒక్క ప్రాబ్లం కి, మనిషికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో అన్నింటికి చక్కగా పరిష్కారం అందిస్తున్నారు. మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ ఉండే సమస్యను సైతం పరిష్కరించుకోవచ్చు ఫోన్ ద్వారా. ఈ మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. వీడియోలోకి వస్తే, ఇక్కడ మీకు కావాల్సిన వస్తువులు ఏంటంటే, ఒక వైట్ పేపర్ తీసుకోండి. రాతలు గీతలు లేని శుభ్రంగా ఉన్నటువంటి వైట్ పేపర్, అరచెయ్యి వెడల్పంతా చాలు, ఎక్కువ వద్దు. పసుపు కొమ్ము మీద పచ్చిదున్నా, ఎండుదున్నా మీ దగ్గర ఒక పసుపు కొమ్ము కావాలి. పసుపు కొమ్ము మాకు దొరకలేదండి అన్న పక్షంలో మంచి పసుపుని కొద్దిగా తీసుకోండి. నువ్వుల నూనె కావాలి, ఒక మట్టి ప్రమిద కావాలి. ఇవన్నీ రెడీ చేసుకున్నాక పసుపు కొమ్ము దంచేసి అందులో నుంచి వచ్చిన రసం ఏదైతే ఉంటుందో, మీకు పచ్చి పసుపు కొమ్ము అనుకోండి, అది దంచగానే కొంచెం పసుపు అన్నది రసంలా వస్తుంది. అలా కాదండి మాకు రావట్లేదంటే, మీ దగ్గర ఎండు పసుపు కొమ్ము ఉన్నా ఓకే, కొద్దిగా వాటర్ వేసి దాన్ని సాదటానికి, రంగరించడానికి ట్రై చేయండి. అలా మనం ఇప్పుడు ఈ గంధం అది ఎలా నూరుకుంటాము మనము గంధపు రాతి మీద, అలా కొద్దిగా వాటర్ వేసి ఎక్కడైనా ఇలా సాదండి, దాన్ని ఇలా నేల మీద రాయండి. మీకు ఆ పేస్ట్ వస్తుంది కదా, ఆ పేస్ట్ లో దానిమ్మ పుల్ల ముంచి ఈ యంత్రము మీ కోరిక ఇక్కడ రాయాల్సి ఉంటుంది. దానిమ్మ పుల్ల కూడా కావాలి, సంపాదించుకోండి. ఒకవేళ మీ దగ్గర పసుపు కొమ్ము లేనప్పుడు పసుపు ఉంది అనుకోండి, అందులోకి కొద్దిగా గంగా జలం కానీ, లేకపోతే రోజ్ వాటర్ కానీ, లేదంటే కొద్దిగా పాలు కానీ కలిపేసి పేస్ట్ లా చేసుకుని దాంట్లో దానిమ్మ పుల్ల ముంచి ఈ ఒక యంత్రాన్ని రాసుకోవాలి. ఈ రెడీగా ఉన్నటువంటి పసుపు పేస్ట్ లో దానిమ్మ పుల్ల ముంచి ఇక్కడ నేను యంత్రం ఇస్తాను, ఆ యంత్రాన్ని రాసుకోండి మీరు. ఇది మనకు 16 గడులు వచ్చే విధంగా ఒక బాక్స్ వేసుకోండి. నిలువుగా 3 గీతలు, అడ్డంగా 3 గీతలు వస్తే టోటల్ 16 గడులు వస్తాయి. ఇక్కడ నేను కొన్ని నెంబర్స్ ఇస్తాను, ఆ అంకెలను ఈ గడుల్లో, ఒక్కొక్క గడిలో కూడా
ఈ నెంబర్ ని మీరు నింపండి. నేను స్క్రీన్ మీద ఇస్తాను, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఓకేనా? ఇలా మొత్తం రాశారు. ఇక దాని కింద మీ కోరిక ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నారు, తీరటం లేదు, నెరవేరటం లేదు, అడ్డంకాలు ఎదురవుతున్నాయి, ఆటంకాలు ఎదురవుతున్నాయి. అలాంటి తీరని కోరిక కళ ఏదైతే ఉందో దాన్ని రాసుకోండి. పసుపు పేస్ట్ లో దానిమ్మ పుల్ల ముంచి మాత్రమే రాయాలి, పెన్ యూజ్ చేయకూడదు. ఇలా మేము సొంతిల్లు కట్టుకోవాలని, అప్పులు తీరాలని, సంపాదన పెరగాలని, ప్రమోషన్ రావాలని, పిల్లకు పెళ్లి జరగాలని, పిల్లలకు మంచి మార్క్స్ రావాలని, ఎగ్జామ్స్ లో పాస్ అవ్వాలని, విదేశాలకు వెళ్ళాలని, కారు కొనాలని, బంగ్లా కొనాలని, బిజినెస్ మొదలు పెట్టాలని, హెల్త్ బాగుండాలని, రిలేషన్ బాగుండాలని, ఇలా మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక రాసుకోండి. కింద యంత్రం రాసేసారు, యంత్రం కింద కోరిక రాయండి. రాసేసి దీన్ని ఏం చేస్తారు అని అంటే కనుక సన్నగా రోల్ చెయ్యండి. సన్నగా రోల్ చేసేసాక దాని చుట్టూ వైట్ కలర్ దారం కానీ లేదా పసుపు కలర్ దారం కానీ చుట్టండి. కొద్దిగా లావు దారం ఉన్నా ఓకే, లేదు మాకు ఇవి అందుబాటులో లేవండి అంటే పత్తితో దాని చుట్టూ కూడా చుట్టేసేయండి. అంటే ఇక్కడ మనం దీపపు ఒత్తిలా దీన్ని ఉపయోగించబోతున్నాం. ఇంకా మీరు అర్థం చేసుకోండి ఎలా దాన్ని ప్రిపేర్ చేసుకోవాలని, మీ తెలివి వదిలేస్తున్నాను. ఓకేనా? మధ్యలో పేపర్ ఉంటుంది, దాని చుట్టూ తెల్ల దారం కానీ పసుపు దారం కానీ పత్తి కానీ నీట్గా చుట్టేసేయండి. ఒక మట్టి ప్రమిది తీసుకోండి, అందులోకి నువ్వుల నూనె వేసి ఈ మనం ఒత్తిలాగా ఏదైతే మీ కోరిక రాసిన పేపరు యంత్రము ఉన్నాయో అది ఒక ఒత్తిలా వేసి ఇందులో పెట్టేసి వెలిగించాలి. ఈ దీపం వెలుగుతున్నప్పుడు ఇక్కడ నేను ఒక మంత్రాన్ని ఇస్తాను, ఆ మంత్రాన్ని 1008 సార్లు చెప్పాలి మీరు. మంత్రం ఏంటి అంటే హ్రీం హం సహ, హ్రీం హం సహ, హ్రీం హం సహ. ఈ మంత్రాన్ని 1008 సార్లు చదవాలి. అంటే మీరు కోరిక ఈ మంత్రాన్ని చదువుకుంటున్నంతసేపు కూడా ఈ ప్రమిద వెలుగుతూ ఉండాలి. ఆయిల్ చూసుకొని వేసుకోండి. ఓకేనా? ఒకవేళ మాది మంత్రం చెప్పడం అయిపోయిందండి, వెలుగుతూనే ఉందండి, వెలగనివ్వండి, పర్లేదు. ఆయిల్ అయిపోయేదాకా, అది మొత్తం కాలిపోయేదాకా వెలగనివ్వండి. ఇది ఎప్పుడు చెయ్యాలి? ఆదివారం రోజు చెయ్యాలి. ఎన్నిసార్లు చెయ్యాలి? 3 ఆదివారాలు చెయ్యాలి. ఆదివారం ఏ సమయంలో చెయ్యాలి? మీరు బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తే అత్యద్భుతమైన రిజల్ట్ వస్తుంది. సూర్యోదయం తర్వాత చేస్తామంటే ఇంకా మంచిది. రాత్రి పడుకునే ముందు అందరూ నిద్రపోయాక ప్రశాంతంగా చేస్తామంటే ఇంకా బెస్ట్. లేదు డే టైంలో ఎప్పుడైనా చేస్తామంటే చేసుకోవచ్చు. నాన్ వెజ్ తినకండి ఆ రోజు. పీరియడ్స్ లో ఉంటే చేయకండి. కొంచెం ఇవి 2 చూసుకొని చేశారు, 3 వారాలు చేసి చూడండి. మీ కోరిక తీరకపోతే అప్పుడు అడగండి. ఎందుకంటే ఇది ఒక కోరికలను నెరవేర్చే యంత్రం. మనసులో ఉన్నటువంటి కోరికలను తీర్చే యంత్రం చాలా శక్తివంతంగా అద్భుతంగా పనిచేస్తుంది. నాకు తెలిసిన వారు ఈ ప్రయోగం చేసి, చెప్పాను కదా మీకు, 15 లక్షల అప్పు తీర్చుకున్నారు. వాళ్ళు కారు కూడా కొనుక్కున్నారు. అందుకే నేను మన వాళ్ళకు కూడా పనికొస్తుందని ఈరోజు చెప్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు,
అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి. పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.